దీక్షకు సంబంధించి 72 గంటల పాటు కూడా బీసీల కోసం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు పూనుకున్నారు. కానీ సభకు సంబంధించినంత వరకు పర్మిషన్ ఏమైనా వచ్చిందా? ఇప్పటికైతే పోలీసులు ఫస్ట్ 24 అవర్స్ ఇస్తామని చెప్తున్నారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాము 72 గంటలు ఇవ్వండి. ఎందుకంటే బీసీ అనేటటువంటిది ఒక పదంలా కనపడ్డా అంతర్లీనంగా అందులో దాదాపుగా 112 కులాలు ఉంటాయి. కాబట్టి వారందరికీ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలంటే అట్లీస్ట్ 3 days టైం పడుతుంది. కాబట్టే 72 గంటలు చేయాలనుకుంటున్నామని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు అన్నట్టుగా తెలంగాణ జాగృతి చేపట్టిన అనేక ప్రజా ఉద్యమాల్లో ఎప్పుడు కూడా మేము శాంతియుతంగా ఉన్నాము. ఎక్కడ గవర్నెన్స్కి డిస్టర్బ్ చేయకుండా పనిచేసాం. కాబట్టి ఖచ్చితంగా మా దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఆల్టర్నేట్గా న్యాయస్థానాన్ని కూడా మేము అప్రోచ్ అయి ఉన్నాము. ఎందుకంటే ఇది ఒక గాంధీ చూపించినటువంటి మార్గం. మేము ఎవరిని ఏమనట్లేదు. మేమే అన్నం తినకుండా మేమే నీళ్ళు తాగకుండా దీక్ష చేస్తూ ఉన్నాం. సమస్యను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకు కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ సహకరిస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. బీసీలు అంటే కవితకి ఎందుకు ఇంట్రెస్ట్? ఫస్ట్ బీసీలకు కవితకు ఉన్న సంబంధం ఏంటి అనేది కూడా కాంగ్రెస్ నుంచి వస్తున్న ప్రశ్నలు. అంటే ప్రధానంగా ఒకటండి, నేను ఎప్పుడైతే మహిళా బిల్లు కోసం పోరాటం చేశామో ఆనాడు నేను ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఏంటంటే ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లో భాగం రావాలంటే అసలంటూ ఓబీసీలకు హక్కులు ఉండాలనేటటువంటి సాంకేతికపరమైనటువంటి అంశంతో మా ఓబీసీ మహిళలకు న్యాయం జరగకుండా అవుతుంది. కాబట్టి ఓబీసీ బిల్లు కోసం పోరాటం చేస్తామని ఆనాడే ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చినాము. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చినాము. కామారెడ్డి డిక్లరేషన్ మీరు పూర్తి చేయాలని చెప్పినాము. ఆ పోరాట ఫలితంగా అనేక ముందడుగులు పడ్డాయి. ఇక చివరి దశకు వచ్చింది. 99% అయిపోయింది. రాష్ట్రపతి గారు ఒప్పుకోవాలి, గవర్నర్ గారు ఒప్పుకోవాలనే చివరి దశలో ఆగింది. కాబట్టి ఏకవర్ దక్క బీసీ బిల్ పక్కా అనేటటువంటి నినాదంతో దీక్ష పూనుకుంటా ఉన్నాము. ఈ దీక్షతోని ఖచ్చితంగా కొంత స్పష్టత వస్తుంది అనేటటువంటి నమ్మకం మాకుంది. చాలామంది బీసీ మేధావులు, అట్లానే విద్యావంతులు, ప్రొఫెషనల్ బీసీలు అంటే డాక్టర్స్గా, లాయర్స్గా ఉన్నటువంటి థింకింగ్ మైండ్స్, జర్నలిస్టులు అందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు, నైతిక బలాన్ని ఇస్తూ ఉన్నారు. ఏదైతే ప్రతి అంశాన్ని, చిన్న అంశాన్ని కూడా మేము న్యాయ నిపుణులతో సంప్రదించి తీసుకెళ్తా ఉన్నామో దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. బీసీ జన బాంధవులందరికీ కూడా ఈ సందర్భంగా మద్దతు ఇస్తున్నందుకు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను.